చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ కి చెందిన సంజు శాంసన్ కోసం ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కరణ్ ను వదులుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సిఎస్కే జట్టుకు కీలకమైన సూచనలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి నితీష్ రాణా, కోల్కతా నైట్ రైడర్స్ నుంచి వెంకటేష్ అయ్యర్ను తీసుకోవాలని సూచించాడు. అతడు 3వ స్థానంలో బ్యాటర్ గా చక్కగా సరిపోతాడని తన అభిప్రాయం చెప్పాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. రవీంద్ర జడేజా, శామ్ కరణ్ రాజస్థాన్ రాయల్స్ కి వెళ్లిపోతే చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టును బలోపేతం చేసుకోవాలి. నితీష్ రాణా ఐపీఎల్ లో వేలానికి వచ్చే అవకాశం ఉంది. నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ ను చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులోకి తీసుకోవాలి. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ గా వస్తే బాగుంటుంది. 3వ స్థానంలో వెంకటేష్ అయ్యర్ లేదా నితీష్ రాణా బ్యాటింగ్ కు రావాలి. బ్రేవిస్, శివన్ దూబే 4, 5 స్థానాల్లో వస్తారు. కెమెరాన్ గ్రీన్ ను 6వ స్థానంలో బ్యాటింగ్ కు పంపాలి. ఎందుకంటే అతడు ఇటీవల ఆసీస్ తరపున మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చాడని రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా విశ్లేషించాడు. వెంకటేష్ అయ్యర్ చేపక్ వేదికగా 1-2 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడు శివన్ దూబేకి ప్రతిరూపం. అయినప్పటికీ వెంకటేష్ అయ్యర్ స్వీప్, రివర్స్ స్వీప్ చక్కగా ఆడతాడు. ఇక నితీష్ రాణా అయితే స్క్వేర్ బౌండరీలను బాదగలడు. అందుకే వీరిద్దరిని ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుందని అశ్విన్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 3వ వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే వేలానికి వదిలేసే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15 లోపు సమర్పించాలని బీసీసీఐ గడువు విధించింది.